కాంగ్రెస్ సర్కార్ చర్యలతో తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్లుతోంది. ఒకనాడు తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ప్రపంచం నేడు అధ్వానంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా మారింది. కంటెస్ట్ మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్ధాంతరంగా వైదొలగటం సంచలనంగా మారింది. సన్ ఇంగ్లాండ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అధ్వానంగా ఉందంటూ ఆరోపణలు చేసింది. పోటీదారులను గ్లామర్ బొమ్మల్లాగా ట్రీట్ చేశారంటూ మ్యాగీ ఆరోపించింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ మేకప్ లో ఉండాలని ఒత్తిడి చేశారని మిల్లా మ్యాగీ వాపోయింది. మధ్య వయస్కులైన మగవారి మధ్య తమను పరేడ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లా కాకుండా వ్యభిచారుల్లా ట్రీట్ చేస్తున్నారన్న భావన కలిగిందని తెలిపింది. ఈ అనైతిక వ్యవహారం నచ్చకే పోటీ మధ్యలోనే వైతొలిగినట్లు మిల్లా మ్యాగీ ప్రకటించింది. మిస్ వరల్డ్ పోటీలంటే అందాల పోటీలతో పాటు ప్రపంచానికి సేవ చేసే అవకాశం ఉంటుందని భావించినట్లు మ్యాగీ తెలిపింది. కానీ ప్రపంచ సుందరీమణులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా షోకేస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లా మ్యాగీ ఆరోపణలతో మిస్ వరల్డ్ 2025 నిర్వహణ లోపాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రపంచ సుందరీమణులను ఇబ్బంది పెట్టిందెవరు? ప్రపంచ సుందరీమణులను మధ్య వయస్కుల మధ్య పరేడ్ చేయించిందెవరు? అసలే మిస్ వరల్డ్ నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలున్న వేళ తాజా ఆరోపణలతో సర్కార్కు ఆగమవుతోంది. రాష్ట్రానికి పేరు తెచ్చే ప్రోగ్రామ్స్ కాకుండా అప్రతిష్టలు పాలు చేసే పోటీలెందుకని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాలన పక్కకు పెట్టి సీఎం మొదలుకొని మంత్రులంతా అందాల పోటీల చుట్టూ తిరిగారు. తడిసిన ధాన్యంతో గోసపడుతున్న అన్నదాతలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించింది. చివరకు అందాల పోటీలు సైతం అధ్వానంగా నిర్వహించడంతో తెలంగాణ అప్రతిష్ట పాలు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ కంటెస్ట్ మధ్యలోనే ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? దానికి ప్రధాన కారణాలేంటి? అంటే ధాన్యపు రాసులు, అన్నదాతల కష్టాలను పట్టించుకొని సీఎం రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మీద అంటే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు అది కూడా నెగిటివిటీని మూటగట్టుకుంది. దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎక్కడ చూసినా విమర్శల పాలే అవుతుంది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగానే కనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ప్రపంచ వేదికల్లో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెను దుమారం రేపుతా ఉన్నాయి. తాను 74 ఏళ్ల నుంచి పూర్తి స్థాయిలో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నాయి. ఏదైతే మేకప్ వేసుకోవడం కావచ్చు, ఉన్నటువంటి బట్టల మీదనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మధ్య వయస్కులు ఉన్నటువంటి వారి మధ్య నడవాలి, అక్కడే కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇది కూడా పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా 250 కోట్లు పెట్టి ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నాము. ఏదైతే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మిస్ వరల్డ్ పోటీలే తెలంగాణకు తలమానికంగా మారబోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున హడావిడి చేసింది. నానా యాగి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ఏదైతే మిస్ వరల్డ్ కు సంబంధించిన పోటీల్లో భాగంగా తాను ఒక సన్ నెట్వర్క్ కు సంబంధించినటువంటి కార్యక్రమంలో తాను ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వేషలాగా నన్ను ట్రీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ మేకప్ వేసుకొని నడవటం కావచ్చు, లేకపోతే పెద్ద బడా నేతల ముందు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రిచ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు నడవటం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కోతుల ప్రదర్శనను తలపిస్తుందంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి తాను నిష్క్రమిస్తున్నట్టు కూడా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా తాను ప్రకటించారు. ఇప్పటికీ 8 రౌండ్స్ ఉంటాయి. ఆ 8 రౌండ్లకు సంబంధించి గత 16వ తేదీ నుంచి కూడా మిస్ వరల్డ్ పోటీలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామప్ప వద్ద
తెలంగాణ మహిళలను అవమానించే విధంగా వాళ్ళ కాళ్ళు కడిగించడం, వాళ్ళ కాళ్ళు తొడవటం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి బతుకమ్మ పండుగకు సంబంధించి ఎవరు కూడా, ఏ ఒక్క మహిళ కూడా తెలంగాణలో చెప్పులు వేసుకొని ఏదైతే బతుకమ్మ ఆడరు. కానీ చెప్పులు వేసుకొని నడిపించడం పట్ల కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శలు అయితే వచ్చాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు తుడిచివేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కట్టించినటువంటి తెలంగాణ సచివాలయం కావచ్చు, కమాండ్ కంట్రోల్ కావచ్చు, ఉన్నటువంటి బుద్ధవనం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పెద్ద ఎత్తున హడావిడి చేయటం, వాటిని మీడియా పరంగా పాసులు ఇవ్వటం, అక్కడికి తీసుకెళ్లటం, బస్సుల్లో కనీసం 4-5 కూడా ఉండనటువంటి నేపథ్యంలో ఆ బస్సులను కూడా టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి బస్సుల్లో మీడియా వాళ్ళని తీసుకెళ్ళడం హడావిడి తప్ప చేసింది ఏమీ లేదు. పూర్తిగా తాను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎంత గొప్పగా జరుగుతున్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. తాను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణకు కూడా పూర్తిగా విమర్శలు పాలయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. తాను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్కడ కూడా తాను అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను మాట్లాడినటువంటి 2 నిమిషాల వీడియో కూడా ఇప్పటికి వైరల్ గా మారుతుంది. పూర్తి స్థాయిలో 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అల్పాహార సమయంలో కనీసం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా మేకప్ వేసుకునే ఉండాలి. ఏదైతే డబ్బులున్న హోదా ఉన్నటువంటి పురుషుల స్పాన్సర్స్ ముందు కూడా నిరంతరం మేకప్ వేసుకొని, ఇలాంటి డ్రెస్సులే వేసుకొని వెళ్ళటం అంటే వేషను కల్పించే విధంగా నన్ను ట్రీట్ చేశారు. ఖచ్చితంగా ఇది అవమానకరంగా ఉందంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కోతుల ప్రదర్శనను తలపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో తాను కూడా అసహనం వ్యక్తం చేసింది. గతంలో చాలా పోటీల్లో కూడా చాలా మంది పాల్గొన్నారు. నేను కూడా చాలా పోటీల్లో పాల్గొన్నాను. కానీ ఈ పోటీలకు సంబంధించినటువంటి కూడా ఇలాంటి ప్రకటనలు చేయటం, ఇలా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పట్ల తాను కూడా అసహనం వ్యక్తం చేసింది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మిలా మ్యాగీ చెప్పడంతో మిస్ వరల్డ్ పోటీల పైన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ అస్తిత్వానికి పూర్తి స్థాయిలో దెబ్బపడే విధంగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో అయితే తెలంగాణ ఖ్యాతికి భంగం వాటిల్తోంది. ఒకనాడు తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకున్న ప్రపంచం నేడు అధ్వానంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 కాంట్రవర్సీగా మారింది. కంటెస్ట్ మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ అర్ధాంతరంగా వైదొలగటం సంచలనంగా మారింది. సన్ ఇంగ్లాండ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అధ్వానంగా ఉందంటూ ఆరోపణలు చేసింది. పోటీదారులను గ్లామర్ బొమ్మల్లా ట్రీట్ చేశారంటూ మ్యాగీ ఆరోపించింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ మేకప్ లో ఉండాలని ఒత్తిడి చేశారని మిల్లా మ్యాగీ వాపోయింది. మధ్య వయస్కులైన మగవారి మధ్య తమను పరేడ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లా కాకుండా వ్యభిచారుల్లా ట్రీట్ చేస్తున్నారన్న భావన కలిగిందని తెలిపింది. ఈ అనైతిక వ్యవహారం నచ్చకే పోటీ మధ్యలోనే వైదొలిగినట్లు మిల్లా మ్యాగీ ప్రకటించింది. మిస్ వరల్డ్ పోటీలంటే అందాల పోటీతో పాటు ప్రపంచానికి సేవ చేసే అవకాశం ఉంటుందని భావించినట్లు మ్యాగీ తెలిపింది. కానీ ప్రపంచ సుందరీమణులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా షోకేస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. Obviously there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And, getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums. This is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favoritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand, and then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly this isn't why I embarked on Miss England, and this is not why I'm out here.
I'm not staying true to myself, which is, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself. And there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world. Excuse the pun again.